హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూషా తిండి ఫుడ్. ఈరోజు వీడియోలో నేను పన్నీర్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇది స్నాక్స్లో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. పన్నీర్ పరాటా కోసం ముందుగా నేను ఇక్కడ బౌల్లో 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటాను. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోకి కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా ఒక 5 to 10 మినిట్స్ బాగా నీట్ చేసుకోవాలండి. అప్పుడే పరాటాలు బాగా సాఫ్ట్గా వస్తాయి. పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఒక మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో నేను ఇక 200 గ్రామ్స్ పన్నీర్ని తురుముకున్నది వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ సన్నగా తరుక్కున్నది వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారము, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద నుండి కొద్దిగా చపాతీ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకొని దీన్ని చపాతీలాగా కొద్దిగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకుని చపాతీ పైన పెట్టేసి దీన్ని వీడియోలో చూపించిన విధంగా చేత్తో అదుముకుంటూ స్టఫింగ్ని అంతా లోపలికి నొక్కుతూ సీల్ చేసేసుకోవాలి. ఇలా సీల్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసేయాలి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత చపాతీ కర్రతో పరోటాలని మరి గట్టిగా ప్రెజర్ పెట్టి రోల్ చేయకుండా లైట్గా రోల్ చేయాలండి. మరి ఎక్కువగా గట్టి ప్రెజర్ ఇస్తే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్ని పరోటాలని ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్ పైన పరోటాలని కాల్చుకోవాలండి. పరోటా ఒక సైడ్ బాగా కాల్చుకున్న తర్వాత దాన్ని తిప్పేసుకోవాలి. పరోటా ఒక సైడ్ కాల్చుకొని ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను నెయ్యితో కాల్చుకుంటున్నానండి. నెయ్యిని పరోటా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ కానీ బటర్ కానీ ఏది నచ్చితే దాంతో కాల్చుకోవచ్చు. ఒక సైడు నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడు పరోటా వేసుకొని దానిపైన కూడా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని పరోటాలని ఇదే విధంగా కాల్చుకోవాలండి. ఎప్పుడు చపాతీ తినాలంటే పిల్లలు చాలా బోరింగ్గా ఫీల్ అవుతారండి. అలా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అందులో పన్నీర్ కూడా పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.